నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, గతంలో మనం చూస్తే పార్లమెంట్ స్థాయిలో కూడా విర్రవీగిపోయినటువంటి ఒక వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మిథున్ రెడ్డి గారు. గతంలో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతుంటే కూర్చోవే మూసుకోవే అని చెప్పి కూర్చో అని చెప్పేసి షట్ అని చెప్పేసి మాట్లాడు ఇవి చూసాం. ఈరోజు అసలుకి అదిరిపోయే రేంజ్లో ఒక సినిమా స్టైల్లో అదిరిపోయే రేంజ్లో ఒక ఎలివేషన్లో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతుంటే కనీసం చీమ చిట్టుక్కను కూడా సౌండ్ చేయలేకపోయారు వైసీపీ నేతలు. అప్పటికిప్పటికి తేడా ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఒక కేంద్ర స్థాయిలో మంత్రి ఆయన. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతుంటే అసలు మిథున్ రెడ్డి గారి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అసలుకి ఈ రియాక్షన్ని ఎలా చూడాలి, పార్లమెంట్ స్థాయిలో టీడీపీ హవాని ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారు? టీడీపీ హవా ఇవాళ కొత్తగా చెప్పుకోకర్లా మనం అసలు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కేంద్రంలో మొదటి నుంచి చక్రం తిప్పింది బాబు గారు. ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చినా కూడా వద్దనుకుని ఆయన రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం గురించి కొత్తగా ఎవరికి చెప్పక్కర్లా. కాకపోతే ఏంటంటే వైసీపీ హయాంలో మీరు అన్నట్టుగా ఒక టీడీపీకి సంబంధించిన ఒక ఎంపీని కూర్చోబెట్టడానికి ప్రయత్నించిన మిథున్ రెడ్డికి ఇవాళ ఒక ఘోర పరాభవం అనే చెప్పాలి ఇక్కడ లోక్సభలో. ఎందుకంటే ఆ రోజు మూసుకో అన్నట్టుగా మాట్లాడిన పెద్ద మనిషికి ఇవాళ మనం సమాధానం అంటే మూసుకోమని చెప్పక్కర్లేకుండానే ఆన్సర్ ఇచ్చాడు రామ్మోహన్ నాయుడు తన మాటలతోటి. అంటే రాష్ట్రంలో ఏంటంటారు అక్రమాలు జరుగుతున్నాయి, అదేంటి దుర్మార్గంగా మా మీద దాడులు చేస్తున్నారు, నా కార్లు ఇది చేశారు, నావి అది చేశారు, పైగా నా మీద రివర్స్లో కేసు పెట్టారు, ఇలా అంతా కూడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతూ ఉంటాయి, పెట్టుబడిదారులు ఎలా వస్తారు అని ఒక పెద్ద మనిషి అడిగాడు. మిథున్ రెడ్డి అనే పెద్ద మనిషి అడిగాడు. అడిగితే రామ్మోహన్ నాయుడు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చాడు. 2004లో వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, 2014కి ఆస్తులు ఎంత అయ్యాయి అంటే 20,000% మించి ఎలా పెరిగాయి, 1.75 కోట్లు ఉండే ఆస్తి 356 కోట్లకు ఎలా చేరింది, 356 కోట్ల నుంచి అది 43,500 కోట్లకు ఎలా వెళ్ళింది, దాన్ని ఎట్లా జప్తు చేశారు, ఎందుకు చేశారు, తర్వాత ఒక 2019 నుంచి 24 మధ్యలో ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేసి అంటే కల్తీ లిక్కర్ వాళ్ళు మొత్తం ఈరోజు డిజిటల్ పేమెంట్ తప్ప ఎక్కడా జరగని నేపథ్యంలో అంటే ఒక సాధారణ చిన్న బడ్డీ కొట్టు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఎక్కడ పేటిఎంలు కానీ జీపేలు కానీ ఏమీ లేకుండా క్యూఆర్ కోడ్స్ ఏమీ లేకుండా వాళ్ళు ఓన్లీ క్యాష్ తీసుకుని ఏ రకంగా వాళ్ళు అవినీతి చేశారు అనేదాన్ని ఆయన చెప్పటం జరిగింది. మీరు చెప్పినట్టుగా పిన్ డ్రాప్ సైలెన్స్. ఇవాళ అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు జైల్లో పెడతారా అని మాట్లాడారు అంటూ అది కూడా చెప్పాడు. అంటే నేను అనేది ఏంటంటే మీరు చేసిన అక్రమాలు అవినీతులు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. 2014-19లో చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి అనే పదమే రాలేదు, అక్రమాలు అనే పదమే రాలేదు. కేంద్రం రాష్ట్రం విభేదించవచ్చు కొన్ని అంశాల్లో, అది అభివృద్ధి విషయంలో తప్ప మామూలుగా ఎవరు కూడా ఎవరు ఏమీ అనుకోలేదు. ఈరోజు కలిసే ముందుకెళ్తున్నారు, అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు అని చెప్తూ మొత్తం అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దీనికి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు, వైసీపీ ఏం మాట్లాడుతుంది, ఏం గొడవ చేస్తుంది, అక్కడ మాట్లాడటానికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుగా నోరు ఎత్తడాలు లేవు, జవాబు ఇవ్వడాలు లేవు, వినటానికే పరిమితం అయ్యారు వాళ్ళు కదా. అదే జరిగింది ఇవాళ. అయితే వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా ఎలాగా వాళ్ళ వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయో చూసాం, కానీ ఇక్కడ పూర్తిగా కొమ్ములు విరిచేసి ఏపీ ప్రజలు వాళ్ళని పూర్తిగా 11 స్థానాలు పెట్టి ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. రేపో మాపో ఇక్కడ ఏపీ అసెంబ్లీ కౌన్సిల్లో కూడా కంప్లీట్గా మద్దతు తగ్గిపోతుంది. ఎందుకంటే వైసీపీ నుంచి చాలామంది బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ ఎంతో కొంత బలం ఉన్నటువంటి ఒక ఏదైతే పార్లమెంట్ స్థాయిలో కూడా కనీసం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఏది లేక
వాళ్ళ కేసులు వాళ్ళే చెప్పుకుంటున్నారు. మిథున్ రెడ్డి గారు కూడా చూసుకుంటే నా మీద ఈ కేసు పెట్టారు, ఆ కేసు పెట్టారని చెప్పి తాను కేసులు చెప్పుకోవడం కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు కావచ్చు, ఇక్కడ పార్లమెంట్ స్థాయిలో కూడా ఏపీకి సంబంధించి 2019-24 దాకా జరిగినటువంటి అక్రమాల అవినీతి ఇప్పుడు హైలైట్ అవుతూ వస్తున్నాయి. సో రామ్మోహన్ నాయుడు గారు లాంటి యువత ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇలాంటి మినిస్ట్రీ రావడం ఎలా చూడాలంటారు? ఓడలు బండ్లు అయ్యాయా అంటే మీరు ఏం చెప్తారు? ఓడలు విమానాలు అయ్యాయి అంటారు. ఎవరికి? రామ్మోహన్ నాయుడు విషయంలో. అక్కడ ఓడలు బళ్ళు కాదు కదా, ఏమన్నాలి, మట్టి రోడ్లు అయిపోయి, అంటే బండి మీద వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ రోజు నోరెత్తనివ్వకుండా చేశామని వాళ్ళు సంబరపడ్డారు. కానీ ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. ఇవాళ ఆ సమయం వచ్చింది. మీరు అన్నట్టుగా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా లోక్సభలో తలదించుకునే పరిస్థితికి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కేసుల ప్రస్తావన అనేది ఎంత సిగ్గుచేటండి. వాళ్ళు చెప్పుకున్నా కూడా ఒక మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈ రకంగా అవినీతి చేశాడు, ఈ రకంగా అక్రమాలు చేశాడు అంటే పార్లమెంట్ స్థాయిగా అన్ని రాష్ట్రాలు వింటాయి కదా. ఎవరికి తలవంపులు? తెలుగు వాళ్ళకి తలవంపులు, ఇక్కడ వ్యక్తులు కూడా కాదు, అంటే ఆంధ్రప్రదేశ్కి తలవంపులు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు వాళ్ళు. అదే చాలా పెద్ద గొప్పగా ఏం చెప్పుకున్నాడు, ఇగో ఇట్లా చేస్తున్నారండి, శాంతి భద్రతలు లేవు, మాకు అసలు ఏ ప్రాజెక్టులు వస్తాయంటే, సిగ్గుందా నీకు? ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి? మన సిఐఏ సదస్సు జరిగింది, అది చెప్తావా నువ్వు? నీ కేసులు చిట్టా విప్పుతావా నువ్వు? అది కాక పెట్టుబడులు రాకుండా ఉండడానికి కంపెనీలకి, ఆఖరికి యూట్యూబ్ అకాడమీ కావచ్చు, గూగుల్ కంపెనీ కావచ్చు, వీళ్ళు ఈమెయిల్ రాసి రావద్దు, ఇక్కడ మీకు సరైన భద్రత ఉండదు, వీళ్ళే రాస్తుంటారు. ఇవాళ నువ్వు సిగ్గుతో నువ్వు తలదించుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నువ్వు చెప్పుకోలేని వాడివి. నువ్వు ఈ రాష్ట్రం తరఫున ఒక ఎంపీగా ఎట్లా అక్కడ మాట్లాడుతున్నావు? నువ్వు రాజంపేట నుంచి గెలిచి నువ్వు ఎట్లాగ అసలు లోక్సభలో నువ్వు అలా మాట్లాడుతున్నావు? శాంతి భద్రతలు లేవు అని ఎలా చెప్తున్నావు నువ్వు? నువ్వేమన్నా పాకిస్తాన్లో ఉన్నావా? ఎక్కడ రాలేదు, ఒక పెట్టుబడి ఎక్కడ రాలేదో చెప్పు. మీరు ఈమెయిల్స్ పెట్టినా, మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా ఇన్ని వందల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇవాళ 13 లక్షల చిల్లర పెట్టుబడులు వచ్చాయి. అది కదా నువ్వు చెప్పాలి లోక్సభలో. సిగ్గు లేకుండా నీ చేతకాంతనాన్ని చెప్పుకుంటావేంటి నువ్వు? సిగ్గులేనితనమే కదా. నేను మీకు చెప్తున్నానండి, ఈ వైసీపీ వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన్ని తగలేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పీతలు ఉంటూనే ఉంటాయి, లాగుతూనే ఉంటాయి. ముందు ఈ పీతల్ని తీసుకెళ్ళి ఏదైనా సముద్రంలో పడేయండి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. మొత్తం వైసీపీ పీతలన్నింటినీ తీసుకెళ్ళి మీరు కట్టకట్టి బే ఆఫ్ బెంగాల్లో పడేయండి. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా మాట్లాడే వ్యక్తులు రారు, కొత్తగా పుట్టబోరు. అప్పుడు అసలు అవసరం లేదు. మనం చెప్పుకోకుండానే ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏంటో మిగతా రాష్ట్రాలు గుర్తిస్తాయి, మాట్లాడతాయి. ఇప్పటికే మాట్లాడుతున్నాయి, దేశాలే మాట్లాడుతున్నాయి, రాష్ట్రాలు ఎందుకు? కాకపోతే ఇలాంటి వాళ్ళు ఏదో అంటారు చూడండి, ఆకాశం మీద ఏదో చేస్తే ఏమవుతుందో అలా ఉన్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళ మొహం మీదే పడుతుంది. సో చూద్దామని ఖచ్చితంగా వైసీపీ నేతలు ఏదైతే మాట్లాడుతున్న మాటలు మనం చూస్తుంటే అటు పార్లమెంట్ స్థాయిలో కూడా పూర్తి, ఇటు అసెంబ్లీలో ఎలానో ప్రతిపక్ష హోదా లేదు, అటు కౌన్సిల్లో రేపో మాపో మూసుకుపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పార్లమెంట్ స్థాయిలో కూడా మిథున్ రెడ్డి గతంలో చేసిన దానికి కంప్లీట్ రిటర్న్ గిఫ్ట్ రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.